మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. రోడ్డు సేఫ్టీపై మదనపల్లిలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం అయితే నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం వలన చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి చర్యలకు వాహన చోదకులు దూరంగా ఉండాలని వారు హితవు పలికారు. రోడ్డు నిబంధనలను పాటిస్తే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు డిఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే మహిళలు భారీ ఎత్తున అయితే ఇక్కడ ట్రాఫిక్ ర్యాలీ అయితే నిర్వహించారు. సో వాళ్ళ మాటల్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు ఏంటి, ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనే అవగాహన పైన కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మదనపల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ముఖ్యంగా వాహనదారులందరికీ విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వము మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు గత ఒక నెల నుంచి హెల్మెట్ పైన, సీట్ బెల్ట్ వేరింగ్ పైన, తర్వాత రహదారి సూత్రాలు పాటించడం పైన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఫిబ్రవరి 1 నుంచి 2 వీలర్స్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించే ప్రయాణం చేయవలను. టౌన్ లో కూడా హెల్మెట్ ధరించే ప్రయాణం చేయవలను. బండి బయటకు తీసారంటే హెల్మెట్ తలపైన ఉండాలి, లేదంటే బండిని సీజ్ చేయబడును, లేదా 10,000 రూపాయలు ఫైన్ ఏర్పాటు చేయబడును. సీజ్ చేసిన బండి కోర్టుకి హ్యాండ్ఓవర్ చేయబడుతుంది. చాలా ఇబ్బంది పడతారు. మరి బండి రిలీజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికోసమే ఈ అవగాహన సదస్సులు ప్రజలకు అందరికీ తెలియజేయడానికి ప్రభుత్వము గత నెల నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. ఆ రోజు పట్టుకున్నప్పుడు మాకు తెలియదు, ఈ రోజే పట్టుకున్నాం సార్, ఫస్ట్ సార్ అంటే తెలియదు. ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించే ప్రయాణం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా పట్టణం కదా, రోడ్డు కదా, హైవే కదా అనే క్వశ్చన్ ఉండదు. మీరు మాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటే మీ యొక్క నంబర్ ని మేము స్కాన్ చేసి పంపించేస్తాం. మీ ఫోన్ కి ఫైన్ పడిపోతుంది. ఆ బండి మరి మీరు ఎక్కడైనా గానీ ఏదైనా గానీ ఇన్వాల్వ్ అయినా కూడా చాలా ఇబ్బంది వస్తుంది. మీతో హెల్మెట్ లేదని చెప్పేసి వాగ్వివాదానికి దిగి మీ పైన మేము బండి తీసే మీ బండి నంబర్ యొక్క స్కాన్ చేస్తే మా ఫోన్ లో స్కాన్ చేస్తే మీకు ఆ ఫైన్ పడిపోయి ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క బండిని దాన్ని మిగతా విషయాలు ఏదైనా లావాదేవీలు జరిగినప్పుడు ఈ ఫైన్ అనేది చాలా మీకు ఇబ్బంది పడుతుంది. కావున ప్రతి ఒక్కరూ, మదనపల్లి ప్రజలు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించవలసిందిగా హైకోర్టు వారి యొక్క ఆదేశాలు. ఇట్లు తప్పని మీ యొక్క బండి సీజ్ చేయబడుతుంది. అదే విధంగా మీకు 10,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. ముఖ్యంగా పిలియన్ రైడర్ అంటే బ్యాక్ సైడ్ కూర్చుండే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలనేది ఒక నియమము. ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించే ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందుకోసమే మేము ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ర్యాలీలు ఈ విధంగా మేము మీడియా ద్వారా గాని, పత్రికాముఖంగా గాని, లేదా ప్రజలకు ప్రత్యక్షంగా గాని మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఇదందరూ ఫిబ్రవరి 1 నుంచి ఖచ్చితంగా మీరు మీ యొక్క బైక్ పైన హెల్మెట్ ధరించే ప్రయాణించవలసి ఉంటుంది. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ ముఖ్య గమనిక, మన గవర్నమెంట్ ఈ మంత్ మొత్తం ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ గురించి ఈ రోజు ముఖ్యంగా మహిళల ద్వారా ర్యాలీ సదస్సు నిర్వహించి హెల్మెట్ ధరించాలి అనే దీనిపైన మనం ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి అనేది ముఖ్య ఇది. దానితో పాటు ఇంకా నుంచి మదనపల్లి పట్టణ ప్రజలకు మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు ద్వారా అందరికీ లాస్ట్ మంత్ న్యూస్ పేపర్ లో చూసే ఉంటారు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి హెల్మెట్ ధరించకపోతే 10,000 రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది. అందులో భాగంగానే ఎవరైతే 10,000 జరిమానాతో పాటు మీ బండిని సీజ్ చేసి కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవాల్సిన ఇది మీ మీద పడుతుంది. ఎవరైతే 2 వీలర్ లో వస్తున్నారో ముందు వెళ్తున్న డ్రైవర్ తో సహా వెనకాల కూర్చున్న వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. అది ముఖ్య ఉద్దేశము. తర్వాత మీరు ట్రాఫిక్ లో నియమాలు పాటించవలసిందే. మేము ఎక్కడ దొరకకుండా వెళ్ళిపోతాము అనుకునే ఉద్దేశం అయితే లేదు. మీరు ఎక్కడ వెళ్తున్నా మా ఫోన్ లో ఒక చిన్న స్కాన్ ద్వారా మీ నెంబర్ స్కాన్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఫైన్ అనేది విధించబడుతుంది. నమస్కారం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వము గత నెలగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ మాసోత్సవాల్లో భాగంగా
ప్రజలకి చట్టం గురించి, కొత్తగా వచ్చిన చట్టాల గురించి అవగాహన కలగజేస్తున్నాము. ముఖ్యంగా అందరూ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అట్లా పాటించని ఎడల మీ బండ్లు సీజ్ చేయబడతాయి. గతంలో ఫైన్ వేసి వదిలేసే వాళ్ళము, ఇప్పుడు అలా కాదు, బండి సీజ్ చేసి కోర్టు పంపేయడం జరుగుతుంది. కోర్టులో 10,000 రూపాయలు జరిమానా కట్టమంటారు. ఒకవేళ కట్టని ఎడల దానిపైన జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి, ఖచ్చితంగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ ధరించండి. అదేవిధంగా రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎజెండా పాయింట్ ఏమనగా మహిళల చేత బైక్ ర్యాలీ నిర్వహించడము. ముఖ్యంగా మహిళల చేతనే ఎందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామంటే, ఏదైనా ఒక అవగాహన కార్యక్రమం ఒక వ్యక్తికి తెలియజేస్తే అది ఒక వ్యక్తికి మాత్రమే తెలియజేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఒక మహిళకి కానీ తెలియజేస్తే ఆ అవగాహన అనేది ఆ కుటుంబానికి మొత్తం తెలియజేసినట్టు అవుతుంది. అందువల్లనే మేము ఈరోజు మహిళల చేత అవగాహన ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ మహిళలు గమనించి మీ ఇంట్లో నుంచి మీ భర్తలు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, కొడుకులు కానీ, మనవలు మనవరాలు కానీ ఎవరు బయటకు వచ్చినా ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని వాళ్ళకి సూచించవలసిందిగా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది అండి, అందరికి ఇది యూస్ఫుల్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇప్పుడైతే విపరీతంగా అయితే ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది, మీకు ఎలా అనిపిస్తుంది? దీన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? కంట్రోల్ అంటే షేర్ ఆటోస్ చాలా తగ్గించాలండి, దాని వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. దట్టు ఇండికేటర్స్ ఎవరు వేయట్లేదు, ఇండికేటర్స్ లేకోకుండా ట్రాఫిక్ రూల్ ని ఇది చేస్తున్నారు. కొంతమంది యువకులు అయితే బైక్స్ అనేది ఒక టైర్ ఎత్తడం కానీ అలా జరుగుతుంది, దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అది వాళ్ళకే చాలా ప్రమాదం కదండి, హెల్మెట్ లేకోకుండా లిఫ్ట్ చేస్తారు. ఇన్ కేస్ కింద పడిపోతే చాలా కష్టం అవుతుంది కదా, వాళ్ళ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు. సో దాన్ని కొంచెం మనం చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు మనకైతే పోలీస్ వాళ్ళు మంచి ట్రాఫిక్ రూల్స్ పెట్టారు, ఒక హెల్మెట్ కూడా ధరించమంటున్నారు. దీనిపైన మీరు ఎలా మన సేఫ్టీ గురించే చెప్తున్నారు కాబట్టి అంటే వేగం కన్నా ప్రాణం గొప్పది, హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అని మన మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పాటించాల్సింది. మీరు చెప్పండి, ఎలా రెస్పాన్స్ చేస్తారు? సార్, ప్రాణాలు కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ ధరించాల్సిందే సార్. ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే మన ప్రాణాలు కాపాడుకుంటాం. ఇంట్లో వాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి. సరే, నమస్తే మేడం. నమస్తే. మామూలుగా ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ అయితే బాగా స్ట్రిక్ట్ గా పెడుతున్నారు, అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు హెల్మెట్ కూడా ధరించమంటున్నారు. దీన్ని బట్టి మీరు ఎలా స్పందిస్తారు? ప్రతి ఒక్కరికి హెల్మెట్ అనేది ముఖ్యం సార్. హెల్మెట్ ఉండడం వల్లే మనం డైలీ వెళ్ళడం రావడంలో, ఆ హెల్మెట్ వల్ల మనకి తెలుస్తుంది డైలీ డ్రైవింగ్ లో రావడం పోవడం, మన ఫ్యామిలీ ఉంది అని మనం గుర్తించడం వల్ల హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్ వియరింగ్ చేయాలి. ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది, దీన్ని బట్టి మీరు ఎట్లా స్పందిస్తారు? దీనికి ఇలా మనం ట్రాఫిక్ రూల్స్ పెట్టాలి సార్ ఖచ్చితంగా. మేడం నమస్తే. మేడం చెప్పండి. ముఖ్యంగా మదనపల్లి అయితే విపరీతంగా అయితే ట్రాఫిక్ అయితే సమస్యలు ఎక్కువ ఎదురయ్యాయి మేడం. అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రమాదాలు కూడా ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఆ ప్రమాదాలు జరగకుండా ఉండడానికే కదా సార్ ఇట్లా ట్రాఫిక్ రూల్స్ అవగాహన క్రియేట్ చేసి హెల్మెట్ పెట్టుకోవాలనేసి. సో ప్రతి ఒక్కరు మనం ట్రాఫిక్ రూల్స్ ఉన్నట్టు పాటిస్తే ఎవరు కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ ఫీల్ అది బ్యాక్ కూర్చున్న వాళ్ళు కూడా ధరిస్తే యాక్సిడెంట్ జరిగినప్పుడు వెనకాల వాళ్ళని కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది కదండి సార్. సో నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి కొంతవరకైనా కాపాడుకోవచ్చు అనేసి నా అభిప్రాయం. అవగాహన అనేది ఇప్పుడు మనము పాంప్లెట్ల ద్వారా, టీవీల ద్వారా యాడ్ ఇస్తాము, కానీ కొంతమంది చూస్తారు. ఇప్పుడు పబ్లిక్ లో ఇట్లా చేసినామంటే గన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఎక్కువగా జెంట్స్ బయటే ఉంటారు కాబట్టి ఈ ర్యాలీ ద్వారా ఇప్పుడు ఎట్లా సారాలు కూడా చెప్తా అన్నారు ప్రతి ఒక్క సర్కిల్లో కూడా. దాన్ని బట్టి అవగాహన వచ్చి 1వ తేదీ నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలనేది వాళ్ళకు కూడా తెలిసి, వాళ్ళ ద్వారా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుస్తుంది అనేది నా అభిప్రాయం. నమస్తే సార్. ట్రాఫిక్ రూల్స్ అనేది ఎక్కువ విపరీతంగా పెరిగిపోయింది, జనాలు కూడా ఎక్కువ పెరిగిపోవడం వల్ల విపరీతంగా సమస్య. సో అలాగే కొంతమంది యువత చూసుకున్నట్టయితే బైక్ లో ర్యాలీ ఎవరి ఫాస్ట్ గా వెళ్తున్నారు, ఎవరు కేర్ కూడా చేయట్లేదు. దీన్ని బట్టి ఇట్లా మంచి రూల్స్ పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదండి, ఇది చాలా మంచిదండి. చాలా మంది పాపం వాళ్ళ వల్ల పక్కన వాళ్ళు కూడా ఇబ్బందే కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు, పక్కన పోయే వాళ్ళు కూడా ప్రాబ్లం చేస్తారు కదండి. పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి కదా, వాళ్ళ వల్ల ఇంకొక కూడా స్పాయిల్ అవుతుంది కదా లైఫ్.
సో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ర్యాలీ పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది, ప్రజలకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అండి. ఈ ర్యాలీ నిర్వహించడం అనేది శుభసూచకము. ఈ హెల్మెట్ అవేర్నెస్ అనేది మనం ఏదో ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పడం కంటే కూడా స్వతహాగా వాళ్ళకి రావాలా. ఇంటర్నల్ గా హెల్మెట్ ధరిస్తే మనమే ఈ యాక్సిడెంట్లు అనేవి తప్పించుకోవచ్చు, మన విలువైన ప్రాణాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఎవరో చెప్తే ఏదో అది కాదండి, స్వతహాగా మనకే రావాలి అవేర్నెస్ అనేది. అందులో భాగంగా మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ హెల్మెట్ వారోత్సవాలు, భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఇంకా మరింత మందికి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఈ హెల్మెట్ పైన అవేర్నెస్ అనేది ఇంకా పెంచుకొని ఇక్కడ చూసిన వాళ్ళే కాకుండా ఇంటికి వెళ్ళి ఎవరైతే వెహికల్స్ వెళ్తారో వాళ్ళకి హెల్మెట్ ఖచ్చితంగా ధరించమని చెప్పాలా. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేటెడ్, మనమే మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లే హెల్మెట్ ధరించండి, హెల్మెట్ పెట్టుకోండి అని. ఈవెన్ కర్ణాటకలో అయితే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. ఈ సిస్టమ్ అనేది ఫాలో అయితే చాలా బాగుంటుంది, యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. థ్యాంక్ యూ మేడం.